తెలంగాణలో పెండింగ్ చలాన్స్ చెల్లింపులకు విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 పెండింగ్ చలానాలున్నాయి. గత నెల 26 నుండి నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 76,79,000 చలానాలకు 66,77,00,000 చెల్లింపులు జరిగాయి. ఈ నెల 10 వరకు డిస్కౌంట్తో ట్రాఫిక్ చలానాల చెల్లింపులకు అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సునీల్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలానాలకు భారీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 66 కోట్ల మేరకు డబ్బులు పెట్టినట్టు కూడా వెల్లడించారు. మబ్బులు వచ్చినట్లు కూడా అటు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 వరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 300 కోట్ల మేరకు ఆదాయం సమకూరిన నేపథ్యంలో గత నెల 26వ తారీఖు నుంచి కూడా వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వము భారీ రాయితీని ప్రకటించింది. అదేవిధంగా సంబంధించినటువంటి 2 వీలర్స్కి 80% డిస్కౌంట్, మరోవైపు 4 వీలర్కి 60% డిస్కౌంట్, మరోవైపు హెవీ వెహికల్స్కి మాత్రం 50% డిస్కౌంట్, మరోవైపు బస్సులకు 90% డిస్కౌంట్ ఇస్తూ గత నెల 26వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వము జీవోను జారీ చేసింది. గత నెల 26వ తారీఖు నుంచి కూడా నిన్నటి వరకు దాదాపు పెండింగ్ చలాన్లకు 76,79,000 పెండింగ్ చలాన్లు ఇప్పటి వరకు క్లియర్ కావడం జరిగింది. మొత్తం 66,77,00,000 రూపాయలు కూడా ఆదాయం సమకూరినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 10 వరకు ఈ యొక్క పెండింగ్ చలాన్లకు సంబంధించిన డిస్కౌంట్ రాయితీ అనేది కొనసాగుతుంది. కాబట్టి వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లన్నీ కూడా క్లియర్ చేసేందుకు వాహనదారులు మాత్రము తమ చలాన్ని క్లియర్ చేసుకున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఈ నెల 10 వరకు ఈ యొక్క డిస్కౌంట్ రాయితీ అనేది కొనసాగే అవకాశం ఉంది. రైట్ సునీల్.